ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మల్టీ కలర్ బార్డర్ ఎలా రావాలో చూద్దాం. సో ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తుంది కదా మనకి ఒక టెక్స్ట్ అని ఒక ఇమేజ్, దీని చుట్టూ ఒక బార్డర్, కలర్ఫుల్ బార్డర్ ఎలా రావాలో చూద్దాం. సో ఫస్ట్గా మనం అయితే ఒక పారాగ్రాఫ్లో ఇదైతే రాసాం. సో ఇలా కావాలంటే ప్రీవియస్ వీడియో ఒకటి ఉంది, చూడండి ఎలా రాయాలో. ఇమేజ్ అనే టెక్స్ట్ సైడ్ బై సైడ్ రావాలి. సో ఫస్ట్గా మనం అయితే బార్డర్ అయితే తీసుకోవాలి. బార్డర్ అనే దాంట్లో మనం ఎంత సైజ్ ఆఫ్ బార్డర్ పెట్టాలో చూద్దాం. నేనైతే 3px అంటే 3 పిక్సెల్స్ పెడుతున్నాను. అండ్ బార్డర్ స్టైల్ వచ్చేసి సాలిడ్. సో ఇప్పుడు మనం దానికి కలర్ యాడ్ చేయాలి. మనం డిఫరెంట్ మల్టీ కలర్ యాడ్ చేద్దాం అనుకున్నాం కదా. సో తప్పలే యాడ్ చేయాలంటే లీనియర్ గ్రేడియంట్ అనే ట్యాగ్ వాడాలి. సో ఇప్పుడు దీంట్లో మనం టువర్డ్స్ రైట్ టు రైట్ అని కొడితే అటు సైడ్ నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు మనం కలర్స్ అయితే యాడ్ చేయొచ్చు, ఏమేమి కలర్స్ కావాలంటే అవి యాడ్ చేయొచ్చు. సో ఇలాగ కలర్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత మనం బ్రౌజర్లోకి అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూసారా, నేను ఒక 6 to 7 కలర్స్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు వీటిని అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి బ్రౌజర్లో. సో ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేశాను, చూసారా కలర్ఫుల్ బార్డర్ అయితే వచ్చేసింది. సో ఇలాగా మల్టీ కలర్స్ అయితే వాడుకొని మనం బార్డర్స్లో అయితే అప్లై చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.